పూలే ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నీటి పారుదల కృష్ణా వాటర్ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే కృష్ణా జలాల పంపకాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నీటి పంపకాలు నీటి పారుదల అంశాలపై శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రేపు నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రైటిక పూలే ప్రజాభవన్లో ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు నీటి పారుదల కృష్ణా వాటర్ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ కలిపి కూడా జలవనరులకు సంబంధించి కూడా కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా చర్చ జరగాలి అన్న అంశాలపై ఒక అవగాహన కల్పించబోతున్నారు. ఈ మీటింగ్ ఎన్ని గంటలకు జరగబోతోంది, ఎవరెవరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? రాష్ట్ర రాజకీయం అంతా కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పైన కేఆర్ఎంబి మీద చర్చ జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ మధ్యలో మాటల యుద్ధాలు గత కొంతకాలం నుంచి కొనసాగుతున్నాయి. అసలు కృష్ణా జలాల వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకి ఎంత, అసలు ఎవరు కృష్ణా జలాలకు ద్రోహం చేశారు, తెలంగాణ వాటర్కి ఎవరు ద్రోహం చేసిండ్రు, ఎవరి పరిపాలనలో ఇవంతా జరిగిందనే దాని మీద రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది, అటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కృష్ణా జలాల వాటకు సంబంధించి ఈ గతంలో 2014 తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కృష్ణా జలాలను మొత్తము కమిషన్ల కోసం కక్కుర్తిపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాకట్టు పెట్టాడు. రోజా మాజీ మంత్రి రోజా చేపల పులుసు తిని ఆ రాయలసీమను రతనాల సీమ చేస్తా అని మాట ఇచ్చాడు కేసీఆర్. అట్లా కమిషన్లకు కక్కుర్తిపడి తెలంగాణకు వచ్చే వాటర్ అంతా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు అపనంగా కట్టిపెట్టాడంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అట్లనే కేఆర్ఎంబి కృష్ణా జలాల వాటర్కి సంబంధించి ప్రధాన ఎజెండాతో ప్రజల మధ్యకు వెళ్లేందుకు అటు కేసీఆర్ కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేది తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం కూడా దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ కావచ్చు, ఇట్లా కృష్ణా జలాల పంపకం కావచ్చు, నీటి అంశంలో కావచ్చు, ఈ రెండు అంశాల్లో ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రేపు అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుంది. అట్లనే కృష్ణా జలాల అంశం పైన కూడా చర్చించే అవకాశం అయితే రేపు కనిపిస్తుంది. కాబట్టి ఇవంతా ఉంది, ఒకవైపు ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. కాబట్టి రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన 64 మంది ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వ్యూహరచన చేయాలి, ఏ విధంగా స్పందించాలి, అసెంబ్లీలోనే కాదు రాష్ట్రమంతా కూడా వారి వారి నియోజకవర్గాలలో ప్రజలకు ఏ విధమైనటువంటి వాస్తవాలు చెప్పాలి అనే దాని మీద ఒక పవర్ ప్రజెంటేషన్కు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. వెంకటైతే మధ్యకాలంలో ఈ నీటి కేటాయింపులపై అయితే అటు రెండు పార్టీల మధ్య కూడా కాస్త వాడివేడి చర్చ అయితే కొనసాగుతోంది. అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భాలున్నాయి. కానీ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలలో మాత్రము మాజీ సీఎం కేసీఆర్ వస్తారు అనుకున్నారు, కానీ ఆయన మాత్రం హాజరు కాలేదు. రేపు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసిర్రు. పౌర సరఫరా శాఖకు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించి 2 కూడా శ్వేతపత్రాలు విడుదల చేసిర్రు. రేపు కూడా నీటిపారుదల శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేసిర్రు. గతంలో విడుదల చేసినటువంటి 2 శాఖలు కూడా అప్పులు కోట్లలో పేరుకుపోయినటువంటి నేపథ్యం కనిపించింది. ఇప్పుడు రేపు కూడా ఎన్ని కోట్లలో ఉంటుందని కూడా ఆసక్తి కనబరుస్తున్నారు అందరూ కూడా. భారీ నీటిపారుదల శాఖలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టిరు, ఎక్కడెక్కడ కాలువలు తవ్విండ్రు, ఎన్ని లక్షల భూములకు నీరు అందించిర్రు, ఎక్కడి నుంచి అప్పులు తెచ్చిండ్రు, అవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. అందుకే ఓ శ్వేతపత్రం ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇప్పటికే అప్పులు ఎన్ని ఉన్నాయనేది ప్రజల ముందు ఉంచిన తర్వాత, ప్రజలకు తెలియపరిచిన తర్వాత దాన్ని ఎట్లా రెటిఫై చేయాలనేది ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తుంది. కాబట్టి రేపు క్రియాశీలకంగా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతిపక్ష పార్టీలను తిప్పికొట్టేందుకు ఇవాళ వాటి మీద అవగాహన అవసరం. కృష్ణా జల నీటి పంపకం కావచ్చు, నీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, అవగాహన అవసరము, నాలెడ్జ్ అవసరము,
అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వీటి మీద ఒక పవర్ ప్రజెంటేషన్కు సాయంత్రం ఏర్పాటు చేసిండ్రు. రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో బూత్ లెవెల్లో ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత నష్టపోయింది, ఇన్ని అవకతవలు జరిగినాయి అనేది ప్రజల ముందు ఉంచేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.